నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకేవరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవ, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో నుంచి సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కానీ రాత్రి కానీ, నా మరణం గృహం లోపల కానీ గృహం వెలుపల కానీ, అస్త్ర శస్త్రాల వల్ల కానీ, సజీవం చేత కానీ నిర్జీవం చేత కానీ నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. తథాస్తు. హిరణ్యకశిపుడే భగవంతుడు. రాజమహేంద్ర, అక్కడ ఇక్కడ ఎక్కడికెక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఎవరిని గుర్తుకు తెస్తా, నెట్టుకు స్నానం నీకు చేస్తా. అక్కడ మళ్ళీ కాంతి పుంజం జనిస్తుంది. ప్రహ్లాద, అమ్మా, ప్రహ్లాద, ఇంతకు ముందులా నీవు నాకు నచ్చని విషయాలు మాట్లాడి నాకు నిరాశ కలిగించమనుకుంటున్నాను. నీ గురువుల వద్ద నీవు ఏమేమి అభ్యసించావో అవి మాత్రమే చెప్పు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. తండ్రి గారు, నీచుడా, అతముడా, కులద్రోహి, మళ్ళీ తప్పించుకున్నావా? ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయాని తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ, ఆ జగత్తుకు తండ్రిని తిరిగి నీకు బాధ కలుగుతుందా? ఏయ్! నీవు ఆ విష్ణువు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ప్రహ్లాద,
చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా కొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు.